దేశం అంటే మట్టి కాదు అంటున్నాడు సత్యబాబు. ఎమోషన్లు మట్టి తీసుకున్నప్పుడే కాదు, హామీలు బూడ్చినప్పుడు కూడా కనిపించాలంటున్నాడు. సత్యబాబు సూక్తులు చూద్దామా? హలో సత్యబాబు, అంతా బాగేనా? చెప్పండి బాబు. మా కాడేముంటాయి, నువ్వే చెప్పాలా. ఏమండి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు? ఇలాంటివి ఒరే నేనేమన్నాను? ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ, అనుభవం ముఖ్యమంత్రిగా ఉంటూ నేను తడబడయ్యానని చెప్పడం. అదే స్టేటస్ అనబోయి ప్యాకేజీ అన్నాళ్లే. ప్రధానమంత్రి గారు పెద్దలు ఉన్న వేదిక మీద చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా సహనంతో మాట్లాడాలని చెప్పడం. అంత పెద్ద మనిషి వచ్చినప్పుడు అట్టాగే మాట్లాడాలి మరి. ప్రధానమంత్రి గారు మేము పోట్లాడమని మేము ఎవరైనా చెప్పారండి మీకు? ఏ ప్రతిపక్షం మీరు వచ్చి ఆయన వచ్చి గట్టిగా పట్టుకుని ఆయన బంధించి నిందించమని చెప్పారండి మీకు? మర్యాదగా మాట్లాడడం కూడా తప్పేనంటే అట్ట? ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు హోందాగా మన రాష్ట్ర ప్రజల తాలూకా అభిమతాన్ని అభిప్రాయాన్ని ఆయనకి చెప్పి ఆయన ఒప్పించి చేయమని చెప్పి మీకు చెప్పాం. కష్టాల్లో ఉన్నాం, సాయం చేయమనే అడిగాడు ఆయన కూడా. ఆయన మట్టిని తీసుకొస్తే మట్టిని చూసి ఉద్రేకం ఎంతో ఉద్రేకం చెందని చెప్పారు. కానీ ఆయన ఈ విషయం చెప్పినప్పుడు వచ్చి నీ మనసు బాధపడలేదా? ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు వచ్చి నీ మనసు దవించిపోలేదా? నీ పాసు గల స్టేజీ మీదే ఖర్చీఫ్ దడిపేయాలంటావా? గురజాడ అప్పారావు గారు వారు చెప్పారు ఏమని? మనుషులంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. కాదని ఎవరన్నా అన్నారా? ఆ మహానుభావుడు ఆ రోజు యుగాల ముందు చెప్పిన మాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకునే. మట్టి లేకపోయినా మనుషులు బతకలేరు సత్యబాబు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే పవిత్రమైన మట్టి, పార్లమెంట్ మట్టి తీసుకొచ్చావు, సంతోషం. ఆ మట్టిని చూసి మీరు ఉద్యోగం చెందారు, చాలా సంతోషం. కానీ ఆ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో, ఆ పార్లమెంట్ సాక్షిగా అక్కడున్న మనుషులు ఎవరైతే ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి చెప్పిన వ్యక్తులు ఎవరైతున్నారో, ఆ మనుషులు ఎవరైతున్నారో వాటికి పవిత్రత లేదు, మట్టికే ఉంది. ఎప్పుడన్నా సెంటిమెంట్ సినిమాలు చూస్తే నీకు తెలిసేది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు జరిగింది. మోడీని ఇంకోసారి పిలిచైనా ఈసారి గట్టిగా అడగమంటావా? నీ తప్పు నొప్పుకొని నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతాను, ఇదే నా తాలూకా జయమని చెప్పిన ముందుకు రా. ఆయన వచ్చి కూర్చుంటానంటే నువ్వే టెంట్ వేసేటట్టు ఉన్నావు. ప్రతిపక్ష పార్టీగా మీ మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్తున్నాం. ఎందుకు వచ్చిన గోలా? మళ్ళా మీరు టెంట్ వేసినా వాళ్ళు ఎత్తేస్తారు. మా అధ్యక్షుడు అన్ని అవసరాలు అందరితో సంప్రదింపులు జరుగుతున్నాయి, అందరితో చర్చిస్తున్నారు, అన్ని జరుగుతాయి. అంటే ఏం చేయబోతున్నారు, ఎట్టా చేయబోతున్నారు? ఏదైనా సరే అల్టిమేట్ గా ప్రజలే కదండి. గోదావరి గారు చెప్పారు కదా. వారి నాయనో, నువ్వు ఇవాళ గురజాడిని వదిలిపెట్టేటట్లేవు. చంద్రబాబు చెప్పడం మట్టి, గోదావరి బాగా చెప్పారు కదండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. ఇదే స్లోగన్ ఇచ్చుకుంటా తిరుగుతావా? మనుషులతో చేస్తాం, ఇలా మట్టిలతో చేయము. ఎవరి నోట్లో కూడా మట్టి కొట్టే పరిస్థితి కాదు. వెరీ గుడ్, అటాక్ గాని. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.